త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాన్ని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దత్త జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, పూజలు, పుష్పార్చనలు ఘనంగా జరిపారు. అలాగే దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ చరిత్రామృతం, పారాయణం తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సప్తాహ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి మొదలై మరి ఈరోజు 14వ తారీఖుతో ఈ కార్యక్రమాలని ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి వసతి, భోజన సదుపాయాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అందరికీ మరి వచ్చిన భక్తులందరికీ కూడా వసతి, భోజన సదుపాయాలు మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి తెలియజేస్తాం.